హాయ్ అండి. ఈరోజుటి కథ 'మై డియర్ హస్బెండ్' పార్ట్ 56. బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చెప్పమ్మా 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం. నీల్ను వెనుక నుంచి హగ్ చేసుకుంటూ నీల్ వీపు మీద చిన్నగా బైట్ చేస్తుంది. తప్పమ్మా 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 ఆగమ్మా అంటుంది ఓ మోమాటం. ఆవనిని తన వైపుకు తిప్పుకుంటూ గుండ్రంగా తిప్పుతున్న ఆవని తలను సరిగ్గా పట్టుకుంటూ ఆవని నోటి మీద వేలు పెడతాడు. ఆవని నీల్ వేలును కొరికేస్తూ నీల్ మీద తన పైట చెంగును వేస్తూ నువ్వండి మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది. పైట చెంగులో నుంచి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్న నీల్ మొహాన్ని చూస్తూ నీల్ లిప్స్ దగ్గరికి వస్తుంటే ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని. నీల్ ఆవని లిప్స్కి తన లిప్స్కి చెయ్యి అడ్డు పెడుతూ ఆవని పైట చెంగు తీసేస్తూ ఆవనిని రౌండ్గా తిప్పేసి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. చెప్పమ్మా 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 చెప్పేసి అంటుంది ఓ ఆరటం. నీల్ గడ్డాన్ని పట్టుకొని బతిమాలుతూ నీల్ ముందుకు నడుస్తుంటే ఆవని నీల్ ముందు నిలబడి వెనక్కి నడుస్తుంది తనతో పాటుగా. తప్పమ్మా 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 ఆగమ్మా అంటుంది ఓ మోమాటం. ఆవని గారాలకు అడ్డుకట్టలు వేస్తూ వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా, కంటికెదురు పడతావేంటి ఎటు చూసినా, చెంపగిల్లిపోతావేంటి గాలి వేలితోనా, అంత గొడవ పెడతావేంటి నిద్రపోతున్నా. అవని నీళ్ళు వెనకే వస్తూ నీల్ ముందుకు వెళ్ళిపోతుంటే నీళ్లు ముందుకు తోసేస్తుంది. నీల్ కోపంగా పైకి లేచి ముందుకు వస్తుంటే చెవులు పట్టుకొని క్యూట్గా సారీ చెప్తూ నీల్ మళ్ళీ వెళ్తుంటే నీల్ మీదకు వెనుక నుంచి ఎక్కేస్తుంది. నీల్ మెడను గట్టిగా పట్టుకొని కాళ్ళు ఊపుతూ నీల్ భుజాలపై తల ఆనిస్తుంది. అసలు నీకు ఆచారమేంటి తెలియకడుగుతున్నా, ఒంటిగా ఉండనివేంటి ఒక్క నిమిషమైనా. ఆవనిని అలానే మోస్తూ ఆవనిని తన వైపుకు తిప్పుకొని రెండు చేతులతో ఎత్తుకొని తిప్పేస్తుంటే ఆవని భయంతో గట్టిగా కళ్ళు మూసేస్తుంది. ఆవనిని నేల మీద దించేసరికి గిరగిరా తిరుగుతుంటే తను సరిగ్గా పట్టుకుంటూ తన మీద పడిన ఆవని నడు మీద చెయ్యేసి దగ్గరికి తీసుకుంటూ ఇదేం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరను, నువ్వేం చేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పను. ఆవని అలుపుతో భారంగా ఊపిరి తీసుకుంటుంటే మొహం మీదే చిన్నగా ఊదుతూ ముందుకు పడే ముంగురులను వెనక్కి అంటున్నాడు. నీల్ అలా చేసేదానికి ఆవని కాళ్ళు పైకెత్తి నీల్ తలను ఢీకొడుతూ చెప్పమ్మా 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 చెప్పేసేయి అంటుంది ఓ ఆరాటం. నీల్ గుండెలపై వేలితో సున్నాలు చుడుతూ తలదించుకొని సిగ్గుపడుతుంది. తప్పమ్మా 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 ఆగమ్మా అంటుంది ఓ మోమాటం. ఆవని అలా చేస్తుంటే గిలిగింతలను తట్టుకుంటూ ఆవని హ్యాండ్ను పట్టుకుంటూ ఆవనిని వెనక్కి నెట్టేసరికి ఆవని నేరుగా వెనక్కి జరుగుతూ వెళ్ళి వెనకే ఉన్న ఉయ్యాలలో కూర్చుంటుంది. నీల్ అలా చేసేసరికి ఆవని కోపంతో మూతి బిగిస్తూ కళ్ళు చిన్నవి చేస్తూ పక్కకు చూస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసేసుకుంటుంది. నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా ఏడిపించబోతవుతుంది ఎట్లాగైనా. అవని అలా చేసేసరికి నీల్ బాబు కాస్త తగ్గుతూ అవని పాప వెనుకగా వచ్చి వెయ్యాలను ఊపుతూ ఉన్నాడు. ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా, కాస్త కస్సుమనేంత కవ్వించినా. ముందుకు వెళ్ళిన అవని మళ్ళీ వెనక్కి వస్తుంటే నీల్ బాబు గాలికి ఎగురుతూ తనను చుట్టేస్తున్న ఆవని కొరులను పక్కకు తప్పిస్తూ ఆవని మెడ మీద అంటకుండా ముద్దిస్తూ
ఉయ్యాల మీదకు ఓ జంప్ చేసి దానిపై అవని పాప పక్కన కూర్చుంటాడు. నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతూ ఉన్నా, లేనిపోని ఉక్రోషంతో ఉడికెత్తనా. అవని నీల్ చేసిన దానికి బెట్టుగా చేస్తూ నీల్ ఒడిలో తల పెడుతూ పక్కకు తిప్పేసిన నీల్ తలను తన వైపుకు తిప్పుకుంటూ నీల్ను చూసి కన్ను కొడుతుంది. నీల్ బాబు యాటిట్యూడ్ లుక్ ఇస్తూ అవనికి దూరం జరుగుతూ ఉయ్యాల పైనుంచి పైకి లేచి ముందుకు వెళ్తుంటే, ఇదేం చూడక మహాపోజుగా ఏటో నువ్వు చూస్తూ ఉన్నా, అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చస్తున్నా అయ్యో రామా. ఉయ్యాల్లో తలకు చిన్నగా దెబ్బ తగిలేసరికి తల రుద్దుకుంటూ పైకి లేస్తూ, చెప్పమ్మా 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 చెప్పేసేయ్ అంటుంది ఓ ఆరటం. నీల్ లోపలికి వెళ్ళిపోతుంటే తన వెనకే వస్తూ తనకి అడ్డుగా వస్తూ స్టెప్స్ మీద హాల్లో బెడ్రూమ్లో నీళ్లు ఉడికిస్తుంది. తప్పమ్మా 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 ఆగమ్మా అంటుంది ఓ మోమాటం. అవని అల్లరికి నీల్ బాబు అవనిని తప్పుకుంటూ దొరకకుండా ముందుకు వెళ్తున్నాడు. నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది. అవని నీల్ బాబుకి ఎదురుగా వస్తూ తన ముందు ఒయ్యారాలు ఒలకపోస్తుంటే, పలానా అని తెలీదే మరి నెలా నీకు చెప్పాలని. నీల్ తల గిర్రున తిరుగుతుంటే అవని అందాలను తమకంగా చూస్తున్నాడు. అంతలోనే తల విదిలిస్తూ పక్కకు వెళ్ళిపోతాడు. అవని నీల్ వెళ్ళిపోయేసరికి తన దగ్గరికి రాబోతూ కాలు జారి కింద పడిపోతుంది. అవని పడిన సౌండ్కి నీల్ వెనక్కి తిరిగేసరికి అవని తల దించుకొని కింద కూర్చుంది. నీల్ అవని పడిన పొజిషన్ చూస్తూ అవని ఉన్న కండిషన్కి నవ్వుతూ తనని చూస్తూ దగ్గరికి వచ్చి చేయి ఇస్తూ అవని అంటూ, పర్లేదు పట్టుకో, హ్యాండ్ ఇవ్వండిలే అంటాడు. అవని అలానే హ్యాండ్ ఇచ్చేసరికి తనను ఒక్కసారిగా పైకి లాగుతూ తన గుండెలపై చేరిన అవనిను అమాంతం ఎత్తుకుంటూ బెడ్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. చెప్పమ్మా 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 ఐ లవ్ యూ చెప్పేసేయ్ అంటుంది ఓ ఆరాటం. అవని నీల్ మెడ చుట్టూ చేతులు పెనవేస్తూ కాళ్ళను ఊపుతూ నీల్ను గట్టిగా పట్టుకుంటూ నీల్ అవనిని బెడ్ మీదకి తీసుకొచ్చి పడుకోబెట్టి దుప్పటి కప్పేస్తూ ఉన్నా కుదురుగా ఉండకపోతుంటే అవనిను తన మీదకు లాక్కుంటూ తన తల కింద ఒక చెయ్యి నడుం చుట్టూ ఒక చెయ్యి వేస్తూ నీల్ కళ్ళు మూసేసుకుంటాడు. ఐ లవ్ యూ 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 అంటూ నిద్రపోతున్న అవని నిద్రపోగానే నీల్ మెల్లగా కళ్ళు తెరుస్తూ అవని నుదుటిన ముద్దు పెట్టి లవ్ యూ టు మై లవ్లీ వైఫ్ అంటూ నీల్ అనగానే నిద్రలోని అవని నవ్వేస్తూ నీల్ను మరింత గట్టిగా పట్టుకుంటూ తన మీద కాలేసేసరికి అవని పాపను చూసి నవ్వుకుంటూ నీల్ కూడా నిద్రపోతాడు. ఊహ్, ఈ సాంగ్ ఎలా అయిపోగొట్టాలి అనుకున్నా, ఎలాగో అలాగా అయిపోగొట్టాను. చూసి ఎంజాయ్ చేయండి. నీల్ గారు, నిన్నంతా నాతో బాగానే ఉన్నారు కదా, ఇప్పుడెందుకు ఇలా సైలెంట్గా ఉన్నారు? నాతో నిన్నట్లాగే ఉండొచ్చు కదా. మీరు అలా ఉంటే చాలా బాగుంది. మెంటల్ ఉర్ఫ్ అవని గారు, నిన్న ఒక్కరోజు నిన్ను పోనీలే ఏడుస్తున్నా ఫీల్ అయ్యావనేసి కాస్త తగ్గితే నా నెత్తిన ఎక్కావు కదే మెంటల్ పాప. ఇంకా నువ్వు చేసింది చాలు, సైలెంట్గా ఉండు. చూడు, నీకు మళ్ళీ చెప్తున్నా, ఆవని, నువ్వు నా దగ్గర ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఇంటికి వెళ్ళాక మాత్రం నాది మనది అంటూ అన్నీ కలిపి చేసి అన్నిట్లో ఇంటర్ఫేర్ అయితే మాత్రం నిన్న కొట్టి చెప్పాను, ఈసారి మాత్రం నాలో రాక్షసుని చూస్తావు. కొట్టేటప్పుడు మాత్రం మీరేమైనా మామూలుగా ఉన్నారా నీల్ గారు? అప్పుడు అలానే ఉంటారు. ఇంత గట్టిగా కొట్టారు. మీరు కొట్టిన దానికి నా చెంప ఎలా వాచిపోయిందో. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరూ కొట్టలేదు, మీరే ఫస్ట్ టైం అంటూ అవని తన చెంపను రుద్దుకుంటూ ఉంది. నీల్ అవని వైపు చూడగానే తెల్లగా ఉండే అవని చెంపపై ఇంకా నీల్ చేతి వేలిముద్రలు కనపడుతుంటే, నిజమే, వాట్ ఎవర్, ఆ ఇంట్లో మెంటల్ను ప్రిన్సెస్ లాగా చూసుకున్నారు. ఇకపై కొట్టటం లాంటివి చేయకూడదు.
నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి తనలో తనే అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. నీల్ గారు అంటూ నీల్ భుజం మీద వాలిపోతూ గారంగా భుజం మీద రుద్దుతూ ఉంది. అవని చేసి దానికి నీల్కి ఏదేదో అయిపోతుంటే డిస్టర్బ్ చేయకు, డ్రైవ్ చేస్తున్నా కదా, ఏం కావాలి అంటూ అడుగుతాడు. నేను మీరు చెప్పినట్టే వింటాను, అలానే ఏం ఇన్వాల్వ్ అవను. బట్ ఆషి పెళ్లిలో మనకేం సంబంధం లేనట్టు కాకుండా కొంచెం వేలితో చిన్నగా చూపిస్తూ ఇంత ఇన్వాల్వ్ అవుదామా? లేదంటే ఆషి కూడా ఫీల్ అవుతాడు కదా, ప్లీజ్ ప్లీజ్ అంటూ నీల్ భుజం మీద రుద్దుతుంది. అబ్బా, ఆ రుద్దటం ఆపవే, నేను కాదు అంటే మాత్రం నువ్వు ఆగుతావా? బట్ లిజన్, ఎక్స్ట్రా చేయకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. మా ఆయన బంగారం అంటూ నీల్ బుగ్గ మీద కొరికేస్తుంది గట్టిగా. ఆ, ఏంటి ఇలా కొరికావు? నీకు నైట్ మాత్రమే కాకుండా మార్నింగ్ కూడా ఇదే పనిలో ఉన్నావా? ఆ కొరికే అలవాటేంటే? బుగ్గ రుద్దుకుంటూ ఎర్రగా అయిపోయిన తన చెంపలను చూసుకుంటున్నాడు మిర్రర్లో. మా ఆయన మీద నాకు చాలా ప్రేమ వచ్చింది. ఆ ప్రేమను ఇలా ఎక్స్ప్రెస్ చేశాను. ఇకపై కూడా ఇలానే చేస్తాను. అవని అంటూ తన వైపు చూసేసరికి నవ్వుతున్న అవని ఫేస్ చూసి కాస్త కూల్ అవుతూ మళ్ళీ డ్రైవింగ్ చేస్తుంటాడు. నీల్ అవని ఇద్దరు కూడా లోపలికి వస్తూ ప్రతాప్ ఆగండి అంటూ అరచేసరికి నీల్ వెళ్ళేవాడు కాస్త ఆగుతూ ఏంటి అన్నట్టు చూస్తాడు. ఇది ఇల్లు అనుకున్నావా లేదా ఇంకేమని అనుకున్నావు? నైట్ అంతా ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నారు? మిస్టర్ ప్రతాప్, మీ విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వకూడదంటే యాజ్ పర్ రూల్ నువ్వు నా విషయంలో ఇంటర్ఫేర్ అవ్వకూడదు. నీల్, నేను నీకు తండ్రి అవుతాను, నన్ను ఇన్వాల్వ్ అవ్వద్దు అంటున్నావా? చిన్నప్పటి నుంచి నువ్వు మీ దానిలాగానే ఉన్నావు. ఇలానే ఉంటే దానిలాగే నువ్వు చేస్తావు. తండ్రి అని నువ్వు చెప్పుకోవటం కాదు, అందరూ అనుకోవాలి, అనుకునేలా ఉండాలి, అలా బిహేవ్ చేయాలి. నా లైఫ్ అండ్ మై వైఫ్ నా ఇష్టం. నాకు నచ్చినట్టు నచ్చిన ప్లేస్కి వెళ్తాను. నన్ను క్వశ్చన్ చేస్తే నీల్. ప్రతాప్ గారు, ఎందుకు నీల్ బాబును అలా అంటారు? కోడలితో బయటకు వెళ్ళి వచ్చాడు, నైట్ అంతా బయటే ఉన్నాడు, అంతే కదా. కాకపోతే చెప్పి వెళ్తే బాగుండేది నీల్బాబు. కన్న తండ్రితో అలా మాట్లాడుకు నీల్బాబు. నీకోసం భయపడుతూ నైట్ అంతా నిద్ర కూడా పోలేదు. సో వాట్, వెళ్ళి మీ ఆయన్ని పడుకోబెట్టు, నాకు వచ్చి చెప్తావేంటి? ఈ పర్ఫార్మెన్స్ ఎక్కడైనా పెట్టుకో, నా ముందు కాదు. అది కాదు నీల్బాబు, ఆశకి పెళ్ళి కుదిరింది, నువ్వు కోడలు కలిసి పెళ్ళి చేయాలని మేమంతా అనుకున్నాం, మీరే ఉండి పెళ్ళి చేయాలి. నీల్ అఖిల మాట్లాడే మాటలు వినకుండా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. అవని కూడా నీల్ వెనకే పైకి వెళ్తుంటే అవని అంటూ అరుస్తాడు ప్రతాప్. నైట్ ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు? స్టేటస్ లేని నిన్ను చేసుకొని సగం పరువు తీశాడు, ఇప్పుడు ఇలా తిరిగి మా పరువు పోయేలా చేస్తున్నావా? నిన్ను ఇంటికి తీసుకొచ్చాకే దరిద్రం మా ఇంటికి వచ్చింది. ముందే చెప్తున్నా, నా పరువు పోయే పనులు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. నేనేం చేశాను మావయ్య? ఇంకా మీ పరువు నిలబెట్టే పనే చేశాను. మీరు చెప్పిన మాట వినలేదనే కదా జగతి అత్తయ్యను వదిలేసి అఖిల అత్తయ్యను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అఖిల అత్తయ్య మీ మాట వింటూ మీ వెనకే ఉంది. నేను మా ఆయన వెనకే ఉండి మా ఆయన చెప్పినట్టు చేసి మీ ఇంటి పరువు పోకుండా నిలబెట్టాను. మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీ అబ్బాయికి చెప్పండి, నాకు కాదు మావయ్య గారు. అవని కూడా చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతుంది. అవని ప్రతాప్తో ఇంత గట్టిగా మాట్లాడుతుంది, పైగా జగతి గురించి కూడా తెలుసుకున్నట్టుంది. అంటే నీల్ చెప్పాడన్నమాట. పర్లేదు, కేరింగ్ నుంచి షేరింగ్ వరకు వచ్చారు. ఈ షేరింగ్ కాస్త బెడ్ షేరింగ్ కూడా అయితే నా ఆట నేను మొదలు పెట్టచ్చు. కానీ చూడపోతే అలా అయినట్టు లేదు, ఇది ఇంకా ఫ్రెష్గానే ఉంది. వీళ్ళెప్పుడు ఒకటవ్వాలి, నేనెప్పుడు సపరేట్ చేయాలి? అవనిని చూస్తూ అనుకుంటుంది అఖిల. అందుకే వాడితో నేను మాట్లాడను అనేది. కానీ నువ్వే చూసావుగా వాడు ఎలా మాట్లాడుతున్నాడో. పైగా ఆ వచ్చిన అమ్మాయి కూడా వాడిలాగానే తయారైంది. ఏంటో వీళ్ళ వల్ల నా పరువు ఏమవుతుందో అనే భయంగా ఉంది. ఒకప్పుడు ఆ డాన్సర్ వెనక పడ్డాడు, ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకొని వచ్చాడు. ప్రతాప్ గారు, నీళ్ళు ఏమన్నా కూడా నేను ఒప్పుకోను. వాడు ఈ ఇంటి పెద్ద కొడుకు. మనం చెప్పాల్సింది చెప్పేశాం కదా, ఇంకా నీళ్ళు చూసుకుంటాడు. అవని, నీల్ నిన్ను బయటకు తీసుకెళ్ళాడంటగా, నిన్ను బాగా చూసుకున్నాడా? అవును బామ్మ, తీసుకెళ్ళాడు.
ఇన్ని రోజులు కూడా నీల్ గారిలో ఉన్న బాధ కూడా నిన్నే నాకు తెలిసింది. నాతో ఫస్ట్ టైం మనసు విప్పి మాట్లాడారు. తన మనసులో ఎంత బాధ ఉందో నిన్నే తెలిసింది. అవును బామ్మ, చిన్నప్పుడు నీల్ గారు పడిన పెయిన్ అంతా నాతో షేర్ చేసుకున్నారు. నిజంగా మావయ్య అంత దారుణంగా ఆలోచిస్తారు అనుకోలేదు. ఈరోజు ఇలా అవడానికి కారణం మావయ్యే. ఆ ఏజ్ చాలా పెయిన్ తీసుకున్నారు అమ్మకు దూరమయ్యి. అవని, నీల్ నీతో చెప్పాడా? వాడు ఎవరికి తన బాధను చెప్పడు. నీతో షేర్ చేసుకున్నాడు అంటే నువ్వు తనకు అంత ఇంపార్టెంట్. అది నీకు అర్థమవుతుందా? ఆ విషయం నాకు తెలుసు, కానీ మీ మనవడి ఆ నిజాన్ని ఒప్పుకోరు. అత్తయ్య చనిపోయిన కోపంతో నీల్ గారు మావయ్యతో మాట్లాడడం లేదా బామ్మ? అందుకే ఇలా అందరికీ దూరంగా ఉంటున్నారా? అయినా అంత అయినా కూడా ఇంకెందుకు ఇక్కడే ఇలా ఉంటున్నారు? మావయ్య దగ్గర ఉండి ఇలా అందరూ ఎవరికి వాళ్ళుగా ఎందుకు ఉంటున్నారు? ఉండడానికి ఒప్పుకున్న వాళ్ళు మావయ్యను క్షమిస్తే వాళ్ళ మధ్య ఇన్ని గొడవలు ఉండేవి కాదుగా. నీల్ చిన్నప్పటి నుంచి మాటిస్తే ప్రాణం పోయినా ఆ మాట తప్పడు. అన్ని జగతి పద్ధతులు, తన అలవాట్లు జగతి కూడా అంతే. అందుకే తనకు అందరూ దూరమయ్యారు. ఆ రోజు జగతి చెప్పిన తర్వాత హడావిడిగా నేను స్టార్ట్ అయ్యాను. నేను వెళ్ళేసరికి జరగకూడని ఘోరం జరిగిపోయింది. జగతి రోడ్ మీద ప్రాణాలతో పోరాడుతుంటే నీల్ జగతి పక్కనే ఏడుస్తున్నాడు. జగతిని అలా చూసి హాస్పిటల్కి తీసుకెళ్లాను, కానీ డాక్టర్ కూడా నమ్మకం చెప్పలేదు. అత్తయ్య, ఇది నా ఆఖరి క్షణం అనేసి నాకు తెలుస్తుంది. నేను ఇంకా బతకను అత్తయ్య. నా కోసం నాకు బెంగలేదు, కానీ నీల్ కోసమే నా బాధ. మీ అబ్బాయి అన్నట్టు నా కొడుకు మళ్ళీ నాలాగా అనాథ అవ్వకూడదు. అందుకే వాడికి అందరి ప్రేమలు కావాలి. తల్లిని నేను దూరం అవుతున్నా, కనీసం తనకు తండ్రి ప్రేమైనా దక్కేలా చూడండి అత్తయ్య. నీల్, అమ్మి అంటూ నీల్ గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. నీల్, నువ్వు ఏడవకు. నేనెక్కడికి వెళ్ళటం లేదు. ఇక్కడే నీతోనే నీ చుట్టూ ఉంటాను. నీల్, నువ్వు దేనికి భయపడకు. ధైర్యంతో ముందడుగు వెయ్యి. అమ్మ ప్రేమ మరిపించే ప్రేమ నీకు తప్పకుండా దొరుకుతుంది. నీల్, నాకు మాటివ్వు బాబు. నీకే కష్టం వచ్చినా, ఎన్ని బాధలు పడినా, ఏదేమైనా కూడా నువ్వు ఆ ఇల్లు వదలను అని నాకు మాట ఇవ్వు నాన్న. నువ్వు మళ్ళీ నాలాగా అనాథలా మిగలకూడదు. నీకు అందరూ ఉండాలి అంటే నువ్వు అక్కడే నాన్న నాన్నమ్మతో ఉండాలి. ఉంటావు కదా అంటూ జగతి అడుగుతుంటే తెలిసి తెలియని నీల్ జగతి చేతుల్లో చెయ్యి వేస్తూ ఉంటే తుదిశ్వాస విడిచేస్తుంది జగతి. అలా ఆ రోజు జగతికి ఇచ్చిన మాట కోసం ఈ ఇంట్లోనే ఉంటున్నాడవని. ఎవరిని పట్టించుకోడు, ఎవరితో ఉండడు, కేవలం ఉంటున్నాడు. తల్లి దూరం అవడానికి కారణం తన తండ్రే అన్న నీల్ కోపం తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచింది. అది నిజమే, కానీ నేను ఏం చెయ్యలేని పరిస్థితి. ఈ సమస్యకు కాలమే సమాధానం చెప్పాలి. నై బామ్మ, ఏ సవాల్కి జవాబ్ది. అత్తయ్య నీల్ గారిని ఈ ఇంట్లో ఉండమనలేదు. నీల్ గారికి నా అన్నవాళ్ళు ఉండాలి అనుకుంది. నీల్ గారు అనాథలా మిగలకూడదు అనుకుంది. మావయ్య చేసిన తప్పు ఏంటో తెలిసేలా చెప్పి తండ్రి కొడుకులను కలపాలి. అదే కదా జగతి అత్తయ్య కోరిక. నీల్ గారు ఈ ఇంట్లో అందరితో కలిసిపోయి నవ్వుతూ మంచిగా ఉండేలా చేస్తాను కదా. అవని, ఎలాంటి కష్టం వచ్చినా కూడా నువ్వు నీల్ ఎప్పటికీ విడిపోకూడదు. అలాంటి రోజు ఎందుకు వస్తుంది బామ్మ? అయినా మా ఆయన్ని వదిలి నేనెందుకు వెళ్ళిపోతాను? వెళ్తానంటే మాత్రం ఆయన ఒప్పుకుంటారా? నేను మా ఆయనతోనే ఉంటాలే బామ్మ. అవును, ఆషి ఎంగేజ్మెంట్ ఎప్పుడు? అవని, నువ్వు ఆషిని పెళ్ళికి ఒప్పించడం నాకేం నచ్చలేదు. ఆషిని నేనేం బలవంతంగా ఒప్పించలేదు బామ్మ. నందిత అంటే ఆషికి ఇష్టమే కదా. నీకెవరు చెప్పారు ఇవన్నీ కూడా? పెద్దమ్మగారు, అది నేనే. దట్ క్రెడిట్ గోస్ టు మీ. నేను కాకుండా ఈ కాలనీలో ఇంకెవరికి అన్ని విషయాలు తెలుస్తాయి? ఎఫ్ఎం సరోజ అంటే అది అట్లుంటుంది మనతోని. ఎఫ్ఎం మాటకు ఇద్దరు నవ్వుతారు. బామ్మ, ఎంగేజ్మెంట్ ఎప్పుడు? అవన్నీ చెప్పేశారా? వదిన, గుడ్ మార్నింగ్. మార్నింగ్ కొత్త పెళ్ళి కొడుకు గారు అంటూ ఆషి వచ్చేసరికి ఆషితో మాట్లాడి తన కోసం కాఫీ కోసం వెళ్తుంది. వదిన, వాళ్ళు ఏమంటారో ఏం చేస్తారో నాకు తెలీదు,
కానీ నువ్వు అన్నయ్య మాత్రం నా పెళ్ళిలో అన్నీ మీరే ముందుండి చేయాలి. "హ్మ్, నేను లేకుండా ఎలా చెప్పు? మీ అన్నయ్య కాదు అంటే అవును అనేలా చేస్తాను, ఒప్పుకోను అంటే ఒప్పుకునేలా చేస్తాను. మీ అన్నయ్య పైకి కోపంగా ఉంటారు కానీ నా ముందు చాలా భయపడతాడు. నేను రూమ్లోకి వస్తేనే నన్ను చూసి సిగ్గుపడతాడు. నేను ఒక మాట అంటే చాలు ఇంకేం చెప్పకుండా నేను చెప్పింది చేస్తారు. బయట ఇలా ఉంటారు కానీ లోపల నేనంటే చాలా భయం నీల్ గారికి." అవునమ్మా, నీల్ బాబు గారు వచ్చేశారు. ఎఫ్ఎం అనేసరికి నవ్వుతూ కూర్చొని ఉన్న అవని, నీల్ గారు నేను జోక్స్ చెప్తున్నా అంటూ భయంగా వెనక్కి తిరిగి ఎవరూ లేకపోయేసరికి, ఎఫ్ఎం అయిపోయావు నా చేతుల్లో ఈరోజు. హాహాహా, చూసారా? అవునమ్మా, నీల్ బాబు అంటే అంత భయపడుతున్నారు, మా ముందు గొప్పలు చెప్తున్నారు అంటూ అనేసరికి అందరూ నవ్వుతారు. ఎందుకే అలా ఉడుక్కుంటున్నావు? నిజమే కదా, మా ముందు ఏదేదో చెప్పావు, వాడు వచ్చాడు అంటేనే అలా భయపడుతున్నావు. హీ, అదేం భయం కాదు, మా ఆయన మీద నాకున్న రెస్పెక్ట్ అన్నమాట అంటూ అనేసరికి అందరూ అర్థమవుతుందిలే అంటూ ఆవనిని ఆట పట్టిస్తారు. నీల్ గారు, మిమ్మల్ని ఇంటికి రండి చెప్తాను, అయిపోయారు నా చేతిలో ఈరోజు. పెద్దమ్మగారు, ఏంటి అందరూ చాలా ఆనందంగా ఉన్నారు, త్వరలో నా కూతురు రాబోతుందని అనేసరికి అందరూ ఆనందంగా ఉన్నట్టున్నారు అంటూ లోపలికి వస్తుంది పద్మ. వెనకే వస్తుంది నాండి చక్రీని తీసుకొని. నందిత వాళ్ళు వచ్చేసరికి అంతవరకు నవ్వుతూ ఉన్న వాళ్ళంతా కూడా సైలెంట్ అవుతారు. వదిన వచ్చేసారా? నేను మీరు వస్తున్నారనే రాబోతున్నా, వచ్చేశారు. నా కోడల్ని కూడా తీసుకొచ్చారా? నాండీను దగ్గరికి తీసుకొని అడుగుతుంది. హా వదిన, ఆడపిల్ల వాళ్ళం రాకుండా ఉంటామా చెప్పండి. ఎఫ్ఎం మూవీ చూస్తున్నావా? వచ్చిన వాళ్లకు మర్యాదలు చేయటం తెలీదా? నేను చెప్పాలా? ఎవరి పనులు వాళ్ళు చేయటం నేర్చుకోండి. కాసేపటికి ఆవని స్నాక్స్ అండ్ కాఫీ తీసుకొని వచ్చి అందరికీ ఇస్తుంది. మైరావతి అదంతా కూడా చూస్తూ ఏమనలేక మౌనంగా ఉంది. వదిన, త్వరలో ఎంగేజ్మెంట్ కదా, అందుకే అందరికీ షాపింగ్ కోసం వెళ్ళాను. మేము మీ అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి అనేసి తీసుకున్నా వదిన అంటూ తను తెచ్చిన బ్యాగ్ తీసి టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేసి అందరికీ ఇస్తుంది. పెద్దమ్మగారు, ఈ శారీ మీకోసం. వదిన, ఇవి నీకు అన్నయ్య గారికి. అల్లుడు గారు, నీకోసం ఈ డ్రెస్ మా అమ్మాయే తీసుకుంది, ఎంగేజ్మెంట్లో నువ్వు ఇదే వేసుకోవాలి. ఎఫ్ఎం, ఈ శారీ నీకోసం అంటూ అందరికీ ఇస్తుంది. అవని, నీకోసం కూడా తీసుకున్నాం, నువ్వు మా నందితకు పెళ్లి చేయిస్తున్నావు కదా, నీకు లేకుండా ఎలా చెప్పు, అందుకే నీకోసమే ప్రత్యేకంగా తీసుకున్నా అంటూ అవని కోసం తీసుకున్నది తనకు ఇస్తుంది. వదిన, నువ్విచ్చిన గిఫ్ట్స్ చాలా బాగున్నాయి, నేను ఎంగేజ్మెంట్లో ఈ శారీనే వేసుకుంటా. కోడలా, నువ్వేంటి అలా ఏం చెప్పకుండా ఉన్నావు, నీ శారీ ఎలా ఉంది అంటూ ఆ శారీ వైపు చూస్తుంది. అయ్యయ్యో వదిన, ఈ శారీ మా ఇంటి పని మనిషి కోసం తీసుకున్నది, పొరపాటున అవనికి వచ్చినట్టుంది. అవని, ఏమనుకోకమ్మా, పొరపాటుగా వచ్చినట్టుంది, అంతేలే, ఎవరికేం రావాలో అదే వస్తుంది. పద్మ, ఏంటా మాటలు, ఇలాంటి చీప్ క్వాలిటీ తీసుకోవాల్సిన కర్మ తనకేం పట్టింది? అత్తయ్య, మా వదిన పొరపాటు అని చెప్తుంది కదా, ఎందుకు కావాలని అంటున్నారు? అవని, ఇలా ఇక్కడికి వస్తుందని ఎవరికైనా తెలుసా? వచ్చింది కదా, అలానే మిస్టేక్ జరిగింది. అత్తయ్య, ఇప్పుడు ఈ శారీ కోసం ఇంత డెబేట్ ఎందుకు? బహుమతి ఇచ్చిన కాస్ట్లో కాదు, ఇచ్చే మనసులో చూడాలి. నాకు బాగా నచ్చిందండి, థ్యాంక్ యూ. ఇంకేంటి, అవనినే నచ్చిందంటుంది కదా, ఇంకెందుకు వదిన, మనం ఎంగేజ్మెంట్ కోసం జ్యువెలరీ షాపింగ్ చేసుకోవాలి, ఇంకా చాలా పనులున్నాయి, అసలే 4 రోజుల్లో ఎంగేజ్మెంట్ కదా వదిన అంటూ ముగ్గురిని తీసుకొని లోపలికి వెళ్తుంది. అవని, అది నచ్చిందని ఎందుకన్నావు? వాళ్ళకే తిరిగి ఇవ్వచ్చు కదా, వాళ్ళు నిన్ను అంత తక్కువగా చూస్తే నువ్వు ఏమనకుండా ఉంటావా? ఇప్పుడు ఏమైంది బామ్మ, వాళ్ళు హ్యాపీ కదా, వాళ్ళేదో అంటే నేనెందుకు ఫీల్ అవ్వాలి? ప్రతిదానికి గొడవ పడుతూ పోతే గొడవలే మిగులుతాయి, సర్దుకుంటే సరిపోతుంది కదా. చూసే చూపును బట్టి వస్తువు విలువ మారిపోతుంది, దీని విలువ కూడా అంతే, సరేనా? ఆశీ పెళ్ళిలో ఇలా గొడవలు పడకండి, అసలే మా ఆయన్ని కష్టపడి ఒప్పించుకున్నా, ఇలా అని తెలిస్తే నన్ను రానివ్వడు కూడా రానివ్వడు. వదినా, దానికి భలే చేశావు,
ఈ ఇంటి పని మనిషి అనేసి చెప్పకుండానే చెప్పావు. హ్మ్. చెప్పాలి కదా వదినా. రేపు నా కూతురు వస్తే అది నాండికి పని మనిషిలాగానే అన్ని పనులు చేయాలి కదా! అందుకే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నా. మనం ముందు దాని రేంజ్ దానికి అనుక్షణం గుర్తు చేస్తుండాలి. అందుకే దానికోసమే ఆ పనికిరాని శారీ తీసుకొచ్చాను. నువ్వు సూపర్ మమ్మీ. దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలా అని చూస్తుంటే నువ్వు దాన్ని ఇది నీ రేంజ్ అని చెప్పకుండానే బాగా చెప్పావు. ఒక్కసారి బావ నా మెడలో తాళి కట్టి నన్ను ఈ ఇంటికి రానివ్వు మమ్మీ. అప్పుడు దానికి ఇక్కడ నరకం చూపిస్తాను. దానివల్ల నాకు డాడీకి జరిగిన అవమానానికి ఇంతకింత తీర్చుకుంటాను. అవును బేబీ. దాన్ని మాత్రమే కాదు, ఆ నీల్‌కి కూడా చుక్కలు చూపించాలి. వాడు నా మీదే చెయ్యి చేసుకున్నాడు. అలాంటి వాడిని ఊరికే వదలకూడదు. అన్నయ్య, వాని కొట్టే బలం మనకు లేదు. నీల్‌ను చేతితో కాదు తెలివితో కొట్టాలి. వాడి బాడీ మనం చెయ్యి వెయ్యలేం. కానీ మనసు మీద కొట్టే దెబ్బకి నీల్ లైఫ్‌లో కోలుకోకూడదు. ఇప్పటికే ఆ అవని మీద నీల్ ప్రేమ పెంచేసుకుంటున్నాడు. ఇంకొన్ని రోజులే, ఆ తర్వాత అవని లేక పిచ్చివాడైపోతాడు. మనమేం చేసినా కూడా వాడినేం చేయలేము. కానీ ఆ ప్రేమే దూరమైతే ఎలా ఉంటాడు? కానీ అన్నయ్య, వాళ్ళను కలపడానికి నేను చాలా చెయ్యాలి అనుకున్నా. కానీ ఆ అవసరమే లేకుండా అదే నీల్ మనసు తన వశమయ్యేలా చేసుకుంది. అంతేలే. అంత అందం పక్కనే ఉంటే పడకుండా ఉండడానికి నీల్ ఏమైనా ఋషి కాదుగా మగాడు. ఒక్కసారి అవని నిజం తెలిసి వదిలి వెళ్ళిపోతే అప్పుడు అవని లేక నీల్ ఉండడు. నీల్ ఆస్తి మొత్తం కూడా మన సొంతం అవుతుంది. ఒకే దెబ్బకు అవని నీల్ ఇద్దరు పోతారు అంటూ నలుగురు హ్యాపీగా నవ్వుకుంటున్నారు. మేడం, ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చాను, ఎక్కడ పెట్టాలి అంటూ అడుగుతాడు అప్పుడే అక్కడికి వచ్చిన అతను అఖిలను చూస్తూ. ఫోటో ఫ్రేమ్ నేనేం ఆర్డర్ పెట్టలేదే. ఎవరు చెప్పారు? నువ్వేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నావు. అడ్రస్ చెక్ చేసుకో. లేదు మేడం, ఇదే అడ్రస్ మిస్టర్ అవని నీల్ కన్నా ఆర్డర్ ఇచ్చారు అని అంటుండగానే అప్పుడే అవని కిందకి వస్తూ, అత్తయ్య, అది నేను ఆర్డర్ ఇచ్చాను. నేనే చెప్పింది. ఆ ఫోటో తీసుకొని పైకి రండి అంటూ అవని పైకి దారి చూపిస్తుంటే అతను అవనిని ఫాలో అవుతూ పైకి వెళ్తాడు. ఏంటిది? ఇది ఏం చేస్తుంది? ఈ ఫోటో ఏంటి? మనం కూడా వెళ్ళి చూడాలి. ఇది మనకు ఏమైనా యూజ్ అవుతుందేమో అంటూ అఖిల కూడా వెనకే వెళ్తుంది. హా, ఇక్కడే పెట్టండి అంటూ అవని ఫోటో పెట్టించి అతనికి మనీ ఇచ్చేసి పంపిస్తుంది. అవని, ఈ ఫోటో ఏంటి? ఎవరికి చెప్పకుండా నీకు నచ్చినట్టు చేస్తున్నావు? ఇక్కడ అత్తగారు ఉన్నారనే విషయం గుర్తుందా? "హ్మ్, అత్తగారు ఉన్నారనే విషయం గుర్తుంది కాబట్టే అత్తయ్య ఇదంతా చేశాను. అత్తగారికి గౌరవం ఇవ్వాలి కదా" అంటూ ఫోటో ఫ్రేమ్ మీద కవర్ తీసేసి ఫోటోను నీట్‌గా క్లీన్ చేస్తుంది. ఫోటో చూసిన అఖిల కనుబొమ్మలు ముడిపడుతుంటే ఆవనిని కోపంగా చూస్తూ ఆవని అంటూ గట్టిగా అరుస్తుంది. "అత్తయ్య, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? ఏమైనా కుట్టిందా?" "ఏదో కుట్టడం కాదు. నువ్వే మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. అసలేం చేస్తున్నావు? ఈ ఫోటో ఈ ఇంట్లో ఉండకూడదు. కానీ నీకెంత ధైర్యం ఉంటే నువ్వు తీసుకొస్తావు?" అంటూ అఖిల కోపంగా వచ్చి ఫోటో ఫ్రేమ్ పట్టుకొని కిందకు పడేయబోతుంది. "అత్తయ్య, ఆ ఫోటో కింద పడితే ఆ ప్లేస్లో మీ ఫోటో ఉంటుందని చెప్పడానికి నేనేం ఆలోచించను" అంటూ అఖిలను ఆపుతూ తనను చూస్తూ అంటుంది. అవని అన్నదానికి అఖిల అసహనంగా చూస్తూ, "నన్నే అంత మాట అంటావా?" అంటూ చెయ్యి కిందకి దించేస్తూ ఏదో అనబోతూ, "వద్దు, ఇప్పుడు నాకు అవనితో చాలా పని ఉంది. దీనితో మంచిగానే ఉండాలి" అని అనుకుంటూ, "అవని, అది కాదమ్మా. నేను చెప్పేది విను. జగతి అక్క ఫోటో ఈ ఇంట్లో ఉండటం మీ మామయ్యకు ఇష్టం లేదు. ఈ ఫోటో ఇక్కడ చూస్తే నేనేమైనా అంటే?" "అత్తయ్య, నన్నంటే నేను సమాధానం చెప్పుకుంటాను. మీరు ఫీల్ అవ్వకండి. నా మీద మీకెంత ప్రేమ అత్తయ్య. జగతి అత్తయ్య ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా తన స్థానం ఈరోజు మీరున్నది. అలాంటిది మీరు తనకు గౌరవం ఇవ్వాలి కదా. అయినా ఈ ఫోటో హాల్లో లేదు, బెడ్రూమ్లో. అది తన కన్న తల్లి ఫోటో తన గదిలో ఉంది. ఒకరి బెడ్రూమ్ విషయాల్లో ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్న మామయ్య ఎలా నన్ను క్వశ్చన్ చేస్తారు? ఇది మా బెడ్రూమ్ కదా అత్తయ్య. ఏమైనా అంటే నేను చెప్పుకుంటాను. ఇప్పుడు మీరు వెళ్తారా? నాకు చాలా పని ఉంది." అఖిల పైకి నవ్వుతూ కోపంగా బయటకు వచ్చేస్తుంది. ఇది నా ముందే వాగుతుంది. ఈ ధైర్యానికి కారణం దీని మొగుడే. ఇదేం చేసినా వాడికి ఇష్టంగానే ఉంది. కానీ దీన్ని ఊరికే వదలకూడదు. ప్రతాప్కి చెప్పి ఇప్పుడు పెద్ద గొడవ చెయ్యాలి అనుకుంటూ వెళ్తుంది.
ప్రతాప్, మీ కోడలు ఏం చేస్తుందో తెలుసా? నాండి ఏం చేసింది అఖిల? నాండి కాదు, ఆ ఆవని. అది మీ మొదటి భార్య ఫోటో, అదే ఆ జగతి ఫోటో తీసుకొచ్చి వాళ్ళ గదిలో పెట్టుకుంది. అడిగితే మా బెడ్రూమ్, ఎవరు వచ్చి అడిగినా అదే అంటాను అంటూ కోపంగా నా ముందే మాట్లాడింది. వాట్? ఆ ఆవని అంత పని చేసిందా? ఆ దరిద్రాన్ని ఈ ఇంట్లో ఉండనివ్వటమే ఎక్కువ. అది ఇంకో దరిద్రాన్ని తీసుకొచ్చిందా? ఈరోజు ఈ ఇంట్లో అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి అంటూ ప్రతాప్ కోపంగా రూమ్ నుంచి బయటకు వచ్చాడు. వెనకే అఖిల కూడా నవ్వుకుంటూ వస్తుంది. "హ్మ్, అన్నీ సెట్ చేసేసాను. ఇంకా ఈ పూలదండ కూడా వేసేస్తే అయిపోతుంది." అత్తయ్య ఫోటో ఇక్కడ చూసి నీల్ గారు ఏమంటారో అంటూ ఎగ్జైట్ అవుతూ ఫోటో అందకపోతుంటే ఆవని స్టూల్ వేసుకొని స్టూల్ ఎక్కుతుంది. ఫోటోకి దండ వేయడానికి ట్రై చేస్తూ కాలు స్లిప్ అయి పడిపోతూ కళ్ళు మూసేసుకుంటుంది. ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే నీల్ కన్నా ఇంటికి వచ్చేస్తూ డైరెక్ట్గా తన రూమ్కి వస్తున్నాడు. రూమ్లోకి వస్తూనే స్టూల్ మీద ఎక్కి ఉన్న ఆవనిని చూస్తూ ఆవని పక్క నుంచి కనిపిస్తున్న తన అమ్మ ఫోటో చూసి నీల్ కళ్ళు ఆశ్చర్యంతో వెలిగిపోతుంటే డోర్ దగ్గరే ఆగిపోయాడు. ఆవని కాలు స్లిప్ అవ్వటం చూసి ఆవని అంటూ పడపోతున్న ఆవనిని పడకుండా 2 చేతులతో పట్టుకుంటాడు. ఇంకా గాల్లోనే ఉంటూ తనను పట్టుకున్న స్పర్శ తనకు చెప్పేస్తుంటే మెల్లగా కళ్ళు తెరుస్తూ తనని చూస్తున్న నీళ్లు చూసి నవ్వుతుంది. కాసేపు కుదురుగా ఉండవా? ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా? ఇప్పుడు నేను రాకపోతే బాగుండేది. 2 రోజులు నీ గోల తప్పేది. అయినా పడతాననే భయం లేదా? ఉహుం, అసలు లేదు. నేనెప్పుడో పడిపోయానుగా మా శ్రీవారి ప్రేమలో. ఇంకా పడకుండా పట్టుకోవడానికైనా పడేయడానికైనా అన్నీ తనకే కదా హక్కులున్నాయి. అయినా నేను చేసే మిస్టేక్స్ మాత్రమే కనిపిస్తాయా? నేను చేసిన మంచి కనపడదా? నన్నే అంటున్నారు. కనీసం ఎలా ఉందో చెప్పను కూడా చెప్పలేదు. మంచి అని నువ్వు అంటున్నావు. మరి మంచికి ఎలా ఉంది సపరేట్గా చెప్పాలా? అంటూ ఆవనిని కిందకు దించుతాడు. ఆవని 2 అడుగులు ముందుకు వెయ్యపోతూ నీల్ షర్ట్కి గార్లెండ్ హ్యాంగ్ అయ్యేసరికి కళ్ళతోనే సైగ చేస్తూ నీల్కి చూపిస్తుంది. నీల్ గార్లెండ్ను తీసి సరిగ్గా ఉంచగానే ఆవని ఆ దండను చూస్తూ తన హైట్కి సరిపోకపోతుంటే నీల్ వైపు పెదవి విరుస్తూ చూస్తుంది. నీల్ మళ్ళీ స్టూల్ వైపు చూపించగానే వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. నీల్ ఆవని సైగలకు చిన్నగా కార్నర్ స్మైల్ చేస్తూ ఆవని చెయ్యి పట్టుకుని తన దగ్గరికి లాగుతూ ఆ చేతులు అలానే కిందకు పోనిస్తున్నాడు. అచ్చేదనంగా ఉన్న ఆవని నడుం మీద నీల్ చేతులు తగిలేసరికి ఆవనికి ఒంట్లో 1000 వోల్ట్స్ కరెంట్ పాస్ అయింది. నీల్ చేతి స్పర్శకు బిడియంతో కళ్ళు మూసేస్తుంది. నీల్ ఆవని నడుం మీద చెయ్యేసి పైకి ఎత్తి పట్టుకొని ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి అవని ఇప్పుడు వెయ్యి అంటూ అంటాడు. అంతవరకు కళ్ళు మూసుకుని ఉన్న అవని ఆ మాటకు ఈ లోకంలోకి వచ్చి ఫోటోకి దండ వేసేస్తుంది. నీల్ గారు, గాలికి ఎగురుతున్న అవని చీర నీల్ తలను తనలో కలిపేస్తుంటే అవని అందాలన్నీ కూడా నీల్ కళ్ళకు కనువిందులు చేస్తున్నాయి. నీల్ ఆవనిని చూస్తుంటే ఆవని పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ఆవనిని మెల్లగా కిందికి దించుతాడు. ఆవని హోయలు ఎత్తుపల్లాలు అన్నీ తనకు తగులుతుంటే నీల్ ఆవనిని దించేసి వెళ్ళిపోతున్నాడు. నీల్ గారు అంటూ ఆవని నీల్ చెయ్యి పట్టుకుంటూ, ఈరోజు మీరు హ్యాపీగా ఉన్నారు కదా, మరి ఈ హ్యాపీనెస్లో నాకేం లేదా అంటూ ఆవని అడుగుతుంటే అంతవరకు తన కోరికను బలవంతంగా అణుచుకుంటున్న నీల్ కన్నా ఆవని మొహాన్ని దోసులోకి తీసుకుంటూ ఆవని లిప్స్ తనను అందుకోమని స్వాగతం ఇస్తున్నట్టుగా ఉంటే ఆవని లిప్స్ మీద ముద్దు పెట్టుకోపోతాడు. ఈ స్టోరీ ఇంకా ఉందండి, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. 4 days డిలే అయినందుకు సో సారీ ఫ్రెండ్స్. ఇక నుంచి డైలీ అప్డేట్స్ వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్.